వెళ్తే కొంత బెటర్మెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉండేది. ఆ క్రమశిక్షణ కొరవడానికి కారకులు ఎవరు అనే దాన్ని 100 సార్లు ప్రశ్నించి సాక్షాత్తు మరి నరేంద్ర మోడీయే వచ్చి మీ అందరికీ కూడా గీతోపదేశం దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా మీ దౌర్భాగ్యమని మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా లెక్కేసుకుంటే బీఆర్ఎస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, చట్టాపట్టాలు వేసుకుని ఆ కాంగ్రెస్ కావచ్చు, ముగ్గురు తిరుగుతున్నారు. మరి హిందుత్వ అజెండా అదేవిధంగా ఎక్కడైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి మరి రాష్ట్రం డెవలప్మెంట్కి మేము కృషి చేస్తాం, బీజేపీ 100% చిత్తశుద్ధితో ఉందని బండి సంజయ్ లాంటి నేతలు కూడా చెప్పడం జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎటువంటి పరిస్థితుల్లో విజయం చేకూరుస్తుంది అని చెప్పి బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు పునరుద్ఘాటిస్తున్నారు. మరి బల్లగుద్ది చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుంది అనుకుంటున్నారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి.